హాయ్ వర్స్, నేను క్యూనో జర్నలిస్ట్ మధు యాదవ్. ప్రస్తుతం మనం చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఈ గంగాధర మండలకు సంబంధించిన ఒక ఊరు పక్కన గ్రామం నారాయణపూర్ గ్రామం అనే గ్రామం ఉంటుంది. అయితే ఆ గ్రామంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన వాటర్ ఏదైతే ఉందో ఆ గ్రామ సమీపంలోకి వస్తాయని చెప్పి దానివల్ల ఈ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఈ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని చాలా రోజులుగా వీళ్ళు ధర్నా చేస్తున్నట్టు, కొన్ని కార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈరోజు వందలాదిగా నారాయణపూర్ గ్రామస్తులు వచ్చి ఎంపీడీఓ ఆఫీస్కి ప్రజాభవన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి స్పందించి, లోకల్ ఎమ్మెల్యే స్పందించి, మేడిపల్లి సత్యం స్పందించి మా గ్రామాన్ని ముప్పు గ్రామంగా ప్రకటించాలి, మాకు ఖచ్చితంగా ప్యాకేజీలు రావాలి అని చెప్పి వీళ్ళు ఒక ఎంపీడీఓ ఆఫీస్కి వినతి పత్రం అందించారు. అసలు ఎందుకు ఈ ఎంపీడీఓ ఆఫీస్కి ఎందుకు రావాల్సి వచ్చింది, వీళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు, ఒకసారి వీళ్ళ మాటల్లో విందాం. ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు ఎంతో మంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, ఆ నారాయణపూర్ గ్రామానికి సంబంధించిన మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎవరమ్మా చెప్పండి, అసలు మీరు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? నమస్కారం అండి. మా నారాయణపూర్ గ్రామం గంగాధర మండలం కరీంనగర్ డిస్ట్రిక్ట్. మాది ఎల్లంపల్లి భాగంగా నారాయణపూర్ రిజర్వాయర్ వల్ల ముప్పుకు గురవడం జరుగుతుంది. అయితే ఏమైందంటే కొంతమందికి నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. అలా కాకుండా అందరికి నష్టపరిహారం చెల్లించాలని ఇక్కడ ప్రజావాణి కేంద్రానికి రావడం జరిగింది. అందరం కలిసికట్టుగా ర్యాలీగా వచ్చి మా సమస్యను విన్నవించాలని. అంటే ఎన్ని రోజులుగా చేస్తున్నారు మీరు ధర్నా? ఈ రోజుకి 9వ రోజు దీక్ష చేపట్టి 9వ రోజు అవుతుంది. కానీ ఈ పోరాటం అన్నది గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. కానీ ఇంతవరకు ఎలాంటి ఏ అధికారి వచ్చి కూడా, ఎమ్మెల్యే వచ్చి కూడా ఖచ్చితంగా మీ డిమాండ్స్ స్పందించాలి, అంతే కదా? ఖచ్చితంగా. ఇక్కడ మనతో పాటు మీరు ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికి? ఏం పేరు బాబు మీ పేరు? లచ్చయ్యనా? ఓకే, మీరు ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికి ఎంపీడీఓ ఆఫీస్ కి? ఊరు గురించి ఏంటిది? ఊర్లో ఏం కావాలి మీకు? మాకు పోవాలని మాకు ఇబ్బంది బాగా తగిలిపు ఉన్నది. చుట్టూ నీళ్ళ మీద నడవైతాను, ఇబ్బంది బాగా జరుగుతుంది. ఎల్లంపల్లి వాటర్ వచ్చి మీ ఊరు దగ్గర ఆగితే మీ ఊరుంది ఆగంగానే మళ్ళా కాలం స్టార్ట్ అవుతుందా, ఈ నీళ్ళు ఆ నీళ్ళు అయి కట్ట ఎక్కి పొడుతున్నాయి. మేము ఇదివరకు అయితే చుట్టూ నీళ్లు తినే మేము నడవ ఊళ్ళైనా. ఇప్పుడు దీన్ని ముంపు గ్రామం ప్రకటించాలి, అంతే? ప్రకటించాలా మాకు అంతే. ఇక్కడ మనతో పాటు ఒక ఆయన ఉన్నారు. అసలు ఎందుకు రావాల్సి వచ్చింది మీరు ఎంపీడీఓ ఆఫీస్ కి? ధర్నా ఎందుకు నిర్వహిస్తున్నారు అసలు? ఫస్ట్ ఎమ్మెల్యే గారు మా నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామం చేస్తా అని ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు. ఓకే, ఆ హామీ ప్రకారం నారాయణపూర్ ముంపు గ్రామం చేయకుండా కేవలం 44 ఇళ్లకు మాత్రమే ముంపుగా ప్రకటించి వాళ్ళకి మాత్రమే నష్టపరిహారం ఇస్తానంటున్నారు. మేమేమంటున్నాం, ఒక్కటిగా ఉన్న ఊరును 2 ముక్కలుగా చేసి 2 ప్రాంతాలుగా విభజించి పాలిస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఓకే, మేము ఒక్కటే కొట్లాడుతున్నాం, నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామం పూర్తి ముంపు గ్రామంగా ప్రకటించి నారాయణపూర్ గ్రామ ప్రజలందరికీ న్యాయం చేయాలనేది మేము ఇక్కడ దరఖాస్తు ఇవ్వడానికి వచ్చాం. ఓకే, మీకు ధర్నా ఎందుకు ఇది? మాకు ముప్పు గ్రామం కావాలి, గట్టిగా మాట్లాడండి కొంచెం. ముప్పు గ్రామం కావాలని చెప్పి కొట్లాడుతున్నాం. మళ్ళీ మాకు చెర్రకు నీళ్ళు మళ్ళీ చెరు వెనుక తుంగ బురద, ఓకే, గొడ్డుకు నీళ్ళు, గొర్రెకు నీళ్ళు, మాతలు లేవు. కట్ట మీద గొర్రెలు గోసలు పెడుతున్నాయి, బర్రెలు ఆవులు కానీ, గొడ్లు కానీ, గోదలు కానీ. మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది అని చెప్పేసి మేము ముప్పుడు గ్రామం కింద మేము కావాలని మేము కొట్లాడుతున్నాం. మాది నారాయణపూర్. మా గతంలో ఏదైతే సుంక రవిశంకర్ ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు నాకు వచ్చేసి, మీరు నాకు ఏకదాటిగా ఓట్లేయ్యి, నేను రాగానే నీకు ముంపు గ్రామం చేస్తా అని ఏదైతే మాట ఇచ్చిండు. మా అక్కలు చెల్లెళ్ళు టెంట్ల కింద తినక ఉపవాసము 9వ రోజు ఈ రోజు రీల నిరాహార దీక్ష. ఆడ కూర్చొని నేను క్యాంపస్ లో మీటింగ్ పెట్టుకొని రావాలి, ఊరోళ్ళు వెళ్తే నేను అత్తా అంటున్నావు, నీకు ఊరోళ్ళు ఓట్లు ఎట్లేసి రేసిర్రు కదా, ఊళ్ళకి నువ్వు రావా, ఎందుకు రావు? నువ్వు ఊళ్ళకి వచ్చి ఈ టెంట్ ఎందుకు వేసిర్రు, ఏంది దీనికి ఒక పరిష్కారం ఏంటిది? నువ్వు ఏదైతే ఒక అవార్డు ప్రకటించి ఒక జీవోని తీసుకొని వచ్చి టెంట్ కింద ఇస్తే మా వాళ్ళు దీక్ష విరమించుకుంటారు. నేను వాడ కూర్చొని మీ ఊరోళ్ళే రావాలి, మీ ఊరోళ్ళు అత్తే నేను నన్ను పిలవాలి అంటే నీకు ఓట్లేసినప్పుడు బొట్టు పెట్టి పిలిచినావా? అంతకుముందు సుంక రవిశంకర్ గారు ఉన్నారు కదా, మరి అప్పుడు ఆయన మీ ఊరు ఆయన మా ఊరిని దత్త తీసుకున్నాడు, ఆయన ఏం చేయలేదని చెప్పి ఈయన మాకు ధర్నాకి వచ్చింది. ఇప్పుడు ఎంపీడీఓ దగ్గరకు వచ్చింది. రాజకీయ ప్రలోభాలు ఇవి అంతే, వాళ్ళు రాజకీయాల కోసం వాడుకుంటారు తప్పితే మా ఊరికి ఎవరు న్యాయం చెత్తలేరు. ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు ఏంది, ఏ రాజకీయ నాయుడు అయితే ఏంది, వాళ్ళకి ఓట్లు కావాలంతే. ఇప్పుడు వాళ్ళు మాకు మద్దతు ఇస్తే మేము తీసుకుంటున్నాం, ఎందుకనంటే మాకు ఎట్టి పరిస్థితుల్లో ముంపు గ్రామం కావాలి. అందుకోసము నేను తీసుకొచ్చిన మా ఫోటో కాపీస్ కానీ ఇక్కడ ఈ గోడలు అనేటివి ఎట్లా ఖరాబ్ అవుతున్నాయి, ఇవన్నీ వాళ్ళు నిజాలు తెలుసుకొని రావాలి. 20 మంది మాటలు వింటే వీళ్ళు ఆపోజిట్ మాట్లాడుతున్నారు అంటే నిర్ధారణ చేసుకొని రావాలా. ఇక్కడ మేము అడుగులు ఎత్తే మా వర్షాకాలం వచ్చిందంటే నీళ్ళల్లో నడిచినట్టే ఉంటుంది మా ఇల్లు. ఈ గోడ
ఈ గోడ ఇప్పుడు ఒక గుద్దు గుద్దితే కూలిపోతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ మన నారాయణపూర్ పేజ్ లో చూపిస్తున్న విజువల్స్. ఇప్పుడు ఏ రాజకీయ వ్యక్తి అయినా కానీ ఓట్ల కోసమే తప్పితే మా ప్రజలకు న్యాయం ఎవరు ఎత్తలేరు. తప్పకుండా మా ప్రజల పక్షాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, మాకు ముంపు గ్రామం ఇమ్మీడియట్లీ అనౌన్స్ చేసి ఏదైతే ఒక అవార్డు ప్రకటించి జియోని తక్షణమే మా ఉన్న మేడిపల్లి సత్యం గారు తీసుకురావాలని చెప్పి నేను మా ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నా. ఓకే. మేము నారాయణపూర్ గ్రామం నుండి వచ్చాము. ఎందుకు అంటే మా గ్రామాన్ని ముప్పు గ్రామంగా ప్రకటించడానికి దరఖాస్తు ఇవ్వడానికి మండల ఆఫీస్ కి వచ్చాము. ఈ ప్రజావానికి రావడం జరిగింది. ఆ మహిళలందరూ కలిసి పాదయాత్రతో మా ప్రజావానికి హాజరు కావాలని వచ్చాము. ఎందుకు అంటే మా గ్రామాన్ని ముప్పు గ్రామంగా చేయాలి. ఎన్నో గత సంవత్సరాల నుండి జరుగుతున్న పోరాటం ఇది. కాకపోతే ఏంటి అని అంటే ఏదో ఒక పాలన వచ్చి మాకేదో న్యాయం చేస్తుందని అని చెప్పేసి ఇన్ని రోజులు ఓపికతో ఉన్నాము. కాకపోతే ఇన్ని రోజులు ఓపిక పట్టిన వరకు కూడా మాకేం న్యాయం జరగలేదు. అందుకోసమని న్యాయం కోసమని ఇక్కడ దరఖాస్తు ఇవ్వాలని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ప్రజావాళ్ళు కూడా వాళ్ళకు కూడా మాకు ఏమి బాధలు ఉన్నాయని తెలుస్తుందని చెప్పేసి అవి చెప్పడానికనే దరఖాస్తు ఇవ్వడానికి వచ్చాము. కాకపోతే మాకు ఒకటే డిమాండ్ ఏంటి అని అంటే మా గ్రామం మొత్తం ముంపు గ్రామంగా ప్రకటించాలని. ఏదో ఇక రాజకీయాలు వస్తున్నారు, మాకేదో మద్దతు ఇస్తున్నారు అని చెప్పేసి ఎన్నో పుకార్లు నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే ఆ పుకార్లు ఏంటి అంటే వాళ్ళకి సపోర్ట్ ఉండడానికి కోసమని మాకు మద్దతు ఇవ్వడానికి. కాకపోతే మా మహిళలందరూ ఒకటే మాట ఏంటంటే ముంపు గ్రామంగా ప్రకటించాలి. మా ఎమ్మెల్యే అన్న ఇచ్చిన మాట మాకు నెరవేర్చాలి. మాకు ఉన్నదే కాదు ఒకటే, ఇక మా ఊరు చిల్లంగల్లం చెయ్యద్దు. మీ ఊరును మిడ్మానేరు అంటే ఇప్పుడు మీ ఊరును ముప్పు గ్రామంగా ప్రకటించాలి. ఓకే. ప్రకటించినాక మీ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ అంటే ఇక అన్న ఏమని చెప్తాడో ఆయన చెప్పినట్టుగా మేము వింటాం. ఓకే. అంతే. చెప్తావా? అందరి ఉద్దేశం కదే సార్, మన అందరికి ముప్పు గ్రామం చెయ్యాలి అని. కొందరికి న్యాయం జరుగుతుంది, అందరం ఉన్నాం కదా ఊళ్ళో, అందరికి న్యాయం జరగాలి. సమాన హక్కు అనేది ఉంటది కదా, ఓటేసినప్పుడు సమానం హక్కే అన్నప్పుడు జరిగేది కూడా ముప్పు గ్రామం సమానం హక్కే ఉండాలి కదా సార్. అదే మా బాధ, ప్రతి ఒక్కళ్ళ బాధ, మా ఊరి బాధ ముప్పు గ్రామం చెయ్యాలని.